హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారు కదా. అందరికీ ఎంతో ఉపయోగపడే మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకుని మనకు పనికి రావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకుని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి టిప్స్ అయితే వీడియో షేర్ చేయబోతున్నాను. ప్రతి టిప్స్ కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ని అయితే చూద్దాము. మన ఆడవారము లెగ్గిన్స్ అనేవి వాడేసిన తర్వాత కొన్ని రోజులకి పాడైపోయి ఉండిపోతూ ఉంటాయి కదండి. సో మనకి ఈ విధంగా కిస్తాదా గట్ట చెరిగిపోయేటప్పుడు కూడా ఎందుకు పనికిరాదని మెసగొడ్ల కింద లేదంటే ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి కానీ లేదంటే పడేస్తూ ఉంటాము. వీటిని కూడా పడేయకుండా ఈ వేసవికాలంలో అందరికీ ఎంతో ఉపయోగపడే ఫుల్ హ్యాండ్స్ గ్లౌజ్ని అయితే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. ఎటువంటి స్టిచ్చింగ్ కూడా మనం చేయవలసిన అవసరం లేదు. సో నేను ఇక్కడ అయితే ఒక ఓల్డ్ లెగ్గిన్ ఉంటే తీసేసుకున్న తర్వాత లెగ్స్ దగ్గర ఎంత కావాలంత నా హ్యాండ్స్ సైజుని అయితే కరెక్ట్గా చూసుకొని ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. బయటకు వెళ్ళేటప్పుడు చాలామందికి కూడా ట్యాన్ అనేది చేరిపోయి నల్లగా అయిపోతూ ఉంటాయండి హ్యాండ్స్ అనేవి. బాడీకి హ్యాండ్స్కి చాలా చేంజ్ అనేవి వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు హ్యాండ్ గ్లౌజులు కొనాలంటే మనకు బయట చాలా చాలా కాస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇలా రూపాయి ఖర్చు బ్యాగ్ కొట్టకుండా ఇంట్లోనే ఉండే వాటితో ఈజీగా మనం హ్యాండ్ ఫుల్ గ్లౌజెస్ అనేది తయారు చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే ఒక హోల్ పెడుతున్నాను అనమాట. అంటే మనము ఫింగర్ అంటే థమ్ ఫింగర్ అనేది పెట్టుకోవడం కోసం ఈ విధంగా రెండింటిని ఒకే దగ్గర పెట్టేసుకొని ఒక్క దగ్గర కట్ చేసుకున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మన హ్యాండ్ మొత్తాన్ని కూడాను కవర్ చేసేటట్టుగా అయితే పడేసే ఎందుకు పనికిరాదు అనే ఓల్డ్ లెగ్గిన్స్ తోటి అయితే చక్కగా మనము 500 to 600 రూపీస్ కాస్ట్ చేసే చక్కగా ఇలా ఫుల్ హ్యాండ్ గ్లౌజెస్ని అయితే తయారు చేసుకున్నామండి. చాలా చాలా స్మూత్గా ఉంటాయి. ఇందువల్లంటే మనకి లెగ్గిన్స్ అనేవి లెగ్స్ దగ్గర అస్సలు అరిగిపోవు కాబట్టి చాలా చాలా నీట్గా కూడా ఉంటాయి. మనం లెగ్గిన్స్తో చేసినట్టు కూడా ఉండదు, బయటకు ఉన్నట్లు ఉంటాయి. బయటకు వెళ్ళేటప్పుడు ఈజీగా ఇలా మనం అయితే చక్కగా వేసుకొని బండి మీద వెళ్ళొచ్చు అనమాట. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చేతులు హార్డ్ పడిపోకుండా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే చూద్దాం. ఈ సమ్మర్లో చాలా మంది కూడా ఫేస్ అనేది ట్యాన్ చేరిపోయి నల్లగా అయిపోతుందని చాలా మంది ఏంటంటే ఫేస్ ప్యాక్లు కానీ ఫేస్ మాస్కులు కానీ రకరకాల కెమికల్స్ ఉండేవి లేదంటే బ్యూటీ పార్లర్ చుట్టూ కూడాను డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. ఇవేవి లేకుండా ఇంట్లోనే ఈజీగా ఒక ఫేస్ మాస్క్ని మనమైతే చక్కగా రెడీ చేసుకోవచ్చండి. దీనికోసము ఒంటికి ఎంతో చలువ చేసే చక్కగా ఒక కేరాని అయితే తీసుకొని మీకు ఎంత కావాలంత ఈ విధంగా తురిమేసుకోండి, లేదంటే మిక్సీ చేసేసుకున్నా సరిపోతుంది. నేను డైరెక్ట్గా తొక్కతో పాటు కూడా తురిమేసుకున్నాను. అంటే మనము ఈ కేరా లిక్విడ్ అనేది ఒక 2-3 స్పూన్లు వచ్చేటట్టుగా అయితే మనం ఈ విధంగా స్క్వీజ్ చేసుకోవాలన్నమాట. చక్కగా ఇలా నేను స్ట్రెయినర్లో వేసేసుకొని ఒక స్పూన్తో ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసామంటే మనకి చక్కగా ఇలా అయితే జ్యూస్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ జ్యూస్ అనేది మన శరీరానికి చాలా చలువ చేయడమే కాకుండా కళ్ళ దగ్గర నల్ల మచ్చలు రాకుండా ఈ వేసవిలోన మనకి ఫేస్ మీద ట్యాన్ అనేది చేరిపోకుండా ఉంటుంది. దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. సో నేనైతే ఈ టాబ్లెట్స్ని మీషోలో అయితే తీసుకున్నానండి. వీటిని మనం అయితే ఒక ఫేస్ సీట్ మాస్క్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. కంపోస్టెంట్ కూడా అని కూడా అంటూ ఉంటారనమాట. దీని డీటెయిల్స్ అనేవి మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను, ఒకసారి చూడండి. దీన్ని తీసుకున్న ఒక ట్యాబ్లెట్ని మనం ఈ విధంగా ముందే తీసుకుని కీర రసంలో వెయ్యగానే మొత్తం కూడాను అబ్జర్వ్ చేసేసింది, చూసారు కదండి. సో ఈ విధంగా మీరు మిల్క్లో కానీ లేదంటే రోజు వాటర్లో కానీ ఇంకేవే కూడాను లిక్విడ్లో కానీ ముంచేసుకొని చక్కగా మనము ఈ సీట్ని ఫేస్ మీద వేసుకున్నాం అనుకోండి. ఈ సమ్మర్లోనే ఎటువంటి ఫేస్ ప్యాక్లు కానీ లేదంటే మాస్క్స్ కానీ యూజ్ చేయవలసిన అవసరం లేదు. న్యాచురల్గా ఇటువంటి వాటిని మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్కి కూడా ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవు. సో ఈ విధంగా ఫేస్ని ముందైతే నీట్గా క్లీన్ చేసేసుకోండి. అలాగే మనము ఫేస్ అనేది రోల్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక రోలర్ని అయితే బుక్ చేశాను. దాంతోపాటు కూడాను ఈ చిన్న స్టోన్ కూడా ఇచ్చారండి. ఇది మనకి ఏంటంటే ఇక్కడ చీక్స్ కింద అయితే మనము రఫ్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. సో నేనైతే మీకు యూజ్ అవుతుందని అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ అండి, 200 లోపే నేను తీసుకున్నాను. ప్రైస్ కూడా మీకు అయితే స్క్రీన్ మీద ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ విధంగా నేను తీసుకుని ఈ లోలతోటి ఈ విధంగా అయితే మాస్క్ మీద చక్కగా ఇలా రుద్దామనుకోండి, ఫేస్ మీద ఉండే ట్యాన్ అంతా పోతుందండి. అలాగే ఫేస్ మీద ఈ మొగ్గు మచ్చలు కానీ నిన్న బ్లాక్నెస్ కానీ లేదంటే బయటికి వెళ్ళేటప్పుడు సన్ ట్యాన్ అనేది ఏర్పడిపోతుంది కదా, అవన్నీ కూడా ఏమీ రావు అన్నమాట. ఈ విధంగా చక్కగా మీకు ఖాళీ ఉన్నప్పుడు లేదంటే నైట్ టైం అయినా కూడాను ఎవరైనా కూడాను చక్కగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మగవారైనా ఆడవారైనా కూడాను హెల్త్కి కూడాను మనకి ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవు, అంటే స్కిన్కి ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి. న్యాచురల్ కూడాను స్కిన్ కూడా మనకి చలువ చేస్తుంది, చాలా కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని డైలీ నోటిఫికేషన్లు వస్తాయి. ఇలా ఒక 10 నిమిషాలు ఇలా మనమైతే చక్కగా మసాజ్ చేసేసిన తర్వాత తీసేసి ఫేస్ వాష్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా క్లాత్తో కానీ మీరు తుడిచేసుకున్నారంటే స్కిన్ అనేది ట్యాన్ చేరిపోకుండా చాలా నీట్గా ఉంటుంది. వీడియోలో కూడా మీరు క్లియర్గా చూసారు కదా. తప్పకుండా ఈ సమ్మర్లో అయితే ట్రై చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దాము. నార్మల్గా మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఇటువంటి చిన్న చిన్న ప్రాసెస్లో
చిల్లర కానీ లేదంటే నోట్లు కానీ పెట్టుకొని వెళ్తూ ఉంటాం కదండి. మనం మార్కెట్లో వేరేటప్పుడు ఇలాంటి పర్సులు అనేవి పడేసే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే ఎవరైనా తీసే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి మార్కెట్లో గట్టను. అలాంటప్పుడు కూడా మనం తీసుకుని వెళ్ళి ఇటువంటి చిన్న చిన్న పర్సెస్ కూడా ఎవరికి కనిపించకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు, మనము మార్కెట్కి ఇటువంటి క్యారీ బ్యాగ్స్ అనేవన్నీ తెచ్చుకోవడానికి తీసుకువెళ్తూ ఉంటాం కదండి. అంటే మీరు ఏ బ్యాగ్ అయితే తీసుకువెళ్తారో ఆ బ్యాగ్కి మనం తీసుకువెళ్ళసిన పర్సన్ ఈ విధంగా సేఫ్టీ పిన్ వీడియోలో చూపిస్తున్న విధంగా సెట్ చేసేసుకొని చక్కగా ఇలా మనము ఆ బ్యాగ్కి హ్యాంగింగ్స్ దగ్గర అయితే మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఎవరికి కనిపించదండి. అవసరమైనప్పుడు డబ్బులు అనేవి సింపుల్గా తీసి పెట్టుకోవడానికి కూడా చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఎక్కువ డబ్బులు తీస్తామేమో, పడేస్తామేమో, లేదంటే ఎవరైనా తీసేస్తారేమో అనే టెన్షన్ ఎటువంటిది కూడా ఉండదండి. చాలా సింపుల్గా పని అయిపోతుంది అనమాట. ఈసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు 4th టిప్ అయితే చూద్దాము. మనం నార్మల్గా ఇటువంటి జీన్ ప్యాంట్లు అనేవి మగవారు వేసుకుని వెళ్ళైనా లేదంటే మనం వేసుకుని వెళ్ళిన చిన్నపిల్లలకు వేసేటప్పుడు కూడాను ఒక్కొక్కసారి కూడాను మనకి ఏంటంటే టైట్ అయిపోతూ ఉంటాయి కదండి. అంటే మనం ఎక్కడైతే బటన్ పెడతామో అక్కడ టైట్ అయిపోతూ ఉంటాయి, లేదంటే కొంతమందికి లూజ్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడాను మనకి బటన్ అనేది ఊడిపోకుండా కూడాను చక్కగా మనకి నచ్చిన ఫిట్టింగ్ అనేది చేసుకోవడానికి చాలా మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి, ఎటువంటి స్టిచ్చింగ్ లేకుండా. సో సింపుల్ ఇటువంటి ఒక ప్లాస్టిక్ రబ్బర్ అనేది తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం బటన్ పెట్టుకునే హోల్ అనేది ఉంటుంది కానీ దానికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పెట్టేసుకొని చక్కగా ఇలా మనం అయితే బటన్కి వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి. ఒకవేళ ఫ్యాంట్ అనేది మనకి లూజ్గా ఉందనుకోండి, పొట్ట దగ్గర టైట్గా పట్టేస్తుంది అనుకున్నట్లయితే ఫ్యాంట్ అనేది లూజ్గా ఉంటుంది. ఇంకా టైట్ కావాలంటే మీరు ఇంకా 2-3 ముళ్ళు వేసుకుంటే టైట్ అవ్వాలనుకుంటే టైట్ అవుతుంది. ఈ విధంగా బటన్ అనేది ఊడిపోవడం లాంటిది ప్రాబ్లం కూడా ఉండదు. నచ్చినట్టు వేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దామండి. నార్మల్గా మనము ప్రతిరోజు వాడే బండి తాళాలని ఒక్కొక్కసారి కూడా డిక్కీ గట్ట ఓపెన్ చేసేటప్పుడు గట్టను స్ట్రక్ అవుతూ ఉంటుంది కదండి. నేను ఎప్పుడు డిక్కీ ఓపెన్ చేసిన కూడాను ఈ స్కూటీకి అనేది స్ట్రక్ అయిపోతూ ఉంటుందన్నమాట మధ్యలోనూ. సో అలాంటప్పుడు లేదంటే ఇంట్లోని వాడేవి కూడాను మనకి కీస్ అనేవి పిలుములా పట్టేసి ఒక్కోసారి తాళంలో పెట్టామంటే ఇరుక్కుపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు సింపుల్గా ఇలా ఒక క్యాండిల్ తీసుకొని మనం ప్రతిరోజు వాడే ఇటువంటి కీస్ కానీ లేదంటే కారు తాళాలకి లేదంటే స్కూటీ బండి లేదంటే ఇలా బీరువా తాళాలకి కానీ ఇంట్లోనే ఉండే కీస్ అన్నిటి కూడా కొంచెం రుద్దామనుకోండి, ఇవి కొంచెం షార్ప్గా ఉంటుంది, అంటే మనకి షైనీగా తయారవుతాయండి. అంటే మనకి ఏంటంటే ఎందులో పెట్టినా కూడా స్ట్రక్ అవ్వకుండా చాలా చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. దీనివల్ల తుప్పు అనేది కూడా తాళాలకి పట్టవు. మనం తీసుకునేటప్పుడు కూడా ఓపెన్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటాయి, యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒకసారి కూడా మనం ఇంట్లోనే పులిహోర కానీ లేదంటే పుదీనా రైస్, టమాటా రైస్ ఇలాంటివి చేయాలనుకునేటప్పుడు అన్నం అనేది కొద్దిగా పొడి పొడిలో ఆడితేనే మనం ఇటువంటి రైసెస్ అనేవి చేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా. అలా కాకుండా మనము ఒకవేళ అన్నాన్ని మెత్తగా చేసేసామనుకోండి, ఇలా మనము ఏ రైస్ చేసుకోవాలన్నా బాగోదన్నమాట. అలా అన్నం అనేది మెత్తబడిపోకుండా సింపుల్గా ఇలా ట్రై చేయండి. రైస్ అనేవి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మనము రైస్కి తగ్గట్టుగా వాటర్ కూల్ చేసి వేస్తాం కదండి. ఆ వాటర్లో ముందుగా ఇలా అయితే 1 లేదా 2 స్పూన్ల వరకు కూడాను కుకింగ్ ఆయిల్ని వేసేసుకొని ఈ వాటర్ని తీసుకుని వెళ్ళి మనం కుక్ చేయవలసిన రైస్లో వేసేసుకొని చక్కగా ఉడికించుకున్నాం అనుకోండి. ఒక్కొక్కసారి ధాన్యం బియ్యం కానీ లేదంటే రేషన్ బియ్యం కానీ ఉడికించాలనుకునేటప్పుడు కూడాను ఏంటంటే మెత్తగా అయిపోతూ ఉంటాయి కదండి. అలాగే ఈ వేసవ కాలంలోనూ చెమ్మ అనేది పట్టేసి అంటే మనకు వాటర్లో పట్టేస్తుంది అనమాట. ఇలా పాడైపోతూ కూడా ఉంటాయి. ఇలా ఆయిల్ వేసి ఉడికించుకోవడం వల్ల రైస్ అనేది మనం పులిహోర కానీ లేదంటే పుదీనా రైసు, టమాటా రైసు, వామ్ రైసు ఇటువంటివి చేసుకునేటప్పుడు కూడాను పొడి పొడిలాడుతూ వస్తాయండి. సో వీడియోలో అయితే మీరు ఒక్కసారి చూడండి. రైస్ అనేది ఇది సో ధాన్యం బియ్యం అన్నమాట, అయినా కూడా మెత్తబడిపోకుండా వచ్చేయండి. ఇప్పుడే జస్ట్ నేనైతే స్టవ్ మీద దించాను కాబట్టి కొద్దిగా మెత్తగా ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ బాగా చల్లారిన తర్వాత మనకు పొడి పొడిలాడుతాయండి. ఈ వేసవి కాలంలో ఈ విధంగా మనం ఆయిల్ వేసి ఉడికించుకోవడం వల్ల అన్నం అది తొందరగా నీళ్ళు పట్టేయకుండా పాడైపోకుండా ఈవినింగ్ వరకు కూడా పొడి పొడిలాడుతూ ఉంటుంది. అలాగే ఈ రైస్తో మనము చక్కగా టమాటా రైస్, పుదీనా రైస్ ఇలాంటివి డిఫరెంట్వి చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. దీనివల్ల మన టైంతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యని అనుకుంటాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.